ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాల్టి మన టాపిక్లో నేను మీకు ఒక నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను అండి. అది ఇవాళ రిలీజ్ అయింది. అయితే అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అయితే అది వచ్చేసి మనకి కడప డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయింది. ఈ మధ్య మీరు చూస్తున్నారు చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఆల్మోస్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ మీకు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ అలాగే ఇవాళ వచ్చేసి కడప నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ నోటిఫికేషన్స్ పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతుంది. అండ్ అలాగే ఒకసారి చూడండి, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో నేను ఎలా అప్లై చేయాలి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అండ్ బ్రీఫ్గా మీకు ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ మీకు చెప్తాను. ఒకసారి చూడండి. అప్లికేషన్ వచ్చేసి మనకి ఫస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇచ్చాడండి. అయితే రీసెర్చ్ అసిస్టెంట్కి వచ్చేసి ఎంఎస్సి చదివి ఉండాలి. మెడికల్ మైక్రోబయాలజీ, వైరాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఆర్ మాలిక్యులర్ బయాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్లో మీరు డిగ్రీ ఎంఎస్సి చేసి ఉండాలండి. అండ్ వచ్చేసి మీకు కన్సాలిడేటెడ్ శాలరీ ఇస్తారు 30,000. అండ్ తర్వాత పోస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. దానికి వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ 7 ఉన్నాయి. అండ్ అలాగే ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్స్ చదివి ఉండాలంటున్నారు. ఎనీ డిగ్రీలో మీరు అంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ అలా అనమాట. అయితే డిగ్రీ వితౌట్ కంప్యూటర్స్ చదివినట్లయితే గనక నీడ్ టు పాస్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. డిగ్రీలో మీరు కంప్యూటర్స్ అయితే చదవకపోతే గనక మీరు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసి ఉండాలి అంటున్నారు. అప్పుడు అయితే మీకు కన్సాలిడేటెడ్ శాలరీ వచ్చేసి 15,000 పర్ మంత్కి ఇస్తారండి. అండ్ అలాగే మనం తర్వాత చూద్దాము. అప్లికేషన్ వచ్చేసి మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పంపించాలి. చూడండి, ఇక్కడ మనకు అప్లికేషన్ వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ సైట్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. చూడండి ఒకసారి, చూసారా మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అది వెబ్సైట్ అండి. ఆ వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి అండ్ దాన్ని ఫిల్ చేయండి. అండ్ అలాగే విత్ అటాచ్మెంట్స్ పెట్టి మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే ఆల్ ద రిక్వైర్డ్ అటాచ్మెంట్స్ విత్ అటాస్టేషన్, అంటే మీ అటాస్టేషన్ అంటే మీ సైన్స్ ప్రతి ఒక్క కాగితం మీద కూడా, అంటే ప్రతి ఒక్క మీ అప్లికేషన్ ఫామ్తో సహా ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీద కూడా మీరు మీ అటాస్టేషన్ ఉండాలి, అంటే మీ సైన్ ఉండాలి. షుడ్ బి ఎన్క్లోజ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఓన్లీ. ఫర్దర్ రిక్వెస్ట్ ఫర్ ఎన్క్లోజింగ్ ఆర్ సబ్మిటింగ్ ఆఫ్ ఎనీ మిస్డ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అట్ ఎనీ టైమ్ అంటున్నారు. అండ్ చూడండి, మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేస్తున్నారో అప్లికేషన్ ఫామ్తో పాటుగానే ఈ మన డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ, ఇంటర్ సర్టిఫికేట్స్ కానీ, 10th సర్టిఫికేట్స్ కానీ ఆల్ సర్టిఫికేట్స్ మీరు అటాస్టేషన్ చేసుకొని ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. ఏ ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా సరే తర్వాత మీరు ఎన్క్లోజ్ చేస్తాను అంటే వాడు ఒప్పుకోడు అంటున్నాడు. అండ్ అలాగే ఇన్కంప్లీట్ అప్లికేషన్ వితౌట్ ప్రాపర్ అటాచ్మెంట్ విల్ బి రిజెక్టెడ్. ఒకవేళ మీరు అప్లికేషన్ కనుక పూర్తి చేయనట్లుగా పంపించినా సరే, చిన్న సైన్ లేకపోయినా సరే, ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేయకపోయినా సరే, అండ్ అలాగే మీరు పంపించాల్సిన డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్ అయినా సరే మిస్ అయినా సరే వాడు మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాడండి. అండ్ అలాగే మీరైతే ఎక్కడికి పంపించాలంటే ఆల్ అప్లికేషన్ షుడ్ సబ్మిట్ కేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ జిఎంసి కడప అనే ఆఫీస్కి మీరు పంపించాల్సి వస్తుందండి. అది కూడా జస్ట్ ఆఫ్ 3 డేస్లో పంపించాలండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. చూడండి, మనకి రిలీజ్ చేసింది 10th to 13th. చూసారా, 4 days ఓన్లీ. 10th రిలీజ్ చేస్తే 10th ఎవరు పంపించలేరు కాబట్టి 11, 12, 13 3 డేస్లో మీరు పంపించాల్సి వస్తుంది. మార్నింగ్ 10:30 AM to 5 PM లోపల మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపించాలండి. అయితే ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి, principal.gmckdp@gmail.com అని మీకు ఒక ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి, ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. విత్ ఆల్ రిలవెంట్ అటాచ్డ్ సర్టిఫికేట్స్. అయితే మొత్తం అన్ని సర్టిఫికేట్స్ పంపించాలి. అండ్ అలాగే ఇక్కడ చూడండి మీకు చెప్తున్నారు, ఒకవేళ కనుక ఈమెయిల్ ద్వారా పంపించేటట్టుంటే మీరు డౌన్లోడ్ చేసిన అప్లికేషన్తో పాటుగా మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదండి మీవి,
అప్లికేషన్తో పాటుగా ఆ సర్టిఫికేట్స్ అన్నిటినీ స్కాన్ చేసి ఒకటే పీడిఎఫ్ కింద క్రియేట్ చేసి మీరు ఆ ఈమెయిల్కి సెండ్ చేయాలి. ఒకవేళ కనుక మీ అప్లికేషన్ పంపించడంలో లేట్ అయినా కానీ వాళ్ళు చెప్పిన టైము 13వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా పంపించమంటున్నారండి. ఆ టైం కల్లా మీరు పంపించలేకపోయినట్లయితే మీ అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎనీ పోస్టల్ డిలే నాట్ రెస్పాన్సిబుల్ అంటున్నారు, చూసారా. అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏంటని చూద్దామండి. సెలక్షన్ క్యాండిడేట్స్ చూడండి, సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈస్ ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ అండ్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అంటున్నారు. అంటే మన రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఓసీలో ఫీమేల్, అలా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అలాగా మనకి ప్రిఫరెన్సెస్ అయితే వాళ్ళ నుంచి వస్తాయి. రిగార్డింగ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ అయితే 42 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. అది ఎప్పటి వరకు అంటే 1 జూన్ 2020 వరకు మీకు 42 ఇయర్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 47 ఇయర్స్ 1 జూన్ 2020 కల్లా కంప్లీట్ అయి ఉండాలి. అండ్ అలాగే చూడండి, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్ అంటున్నాడు. అండ్ చూడండి, అలాగే మీకు చెక్ లిస్ట్ వచ్చేసి మనం ఏమేమి అయితే వాళ్ళకి పంపించాలి అని మనకి ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు. ఒకసారి అది చెక్ చేద్దాం. చూడండి, అప్లికేషన్ ఫామ్ పంపించాలి, ఆధార్ కార్డ్ జిరాక్స్ పంపించాలి, అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోస్ పంపించాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ పంపించాలి. అన్ని జిరాక్స్లేనండి, దాని మీద మీ సైన్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ అలాగే ఫర్ రీసెర్చ్ అసిస్టెంట్కి అయితే కనుక సర్టిఫికెట్స్, మీ ఆల్ సర్టిఫికెట్స్ అండ్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదండి ఎంఎస్సితో సహా, మైక్రోబయాలజీ కానీ వైరాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ అండ్ మెడికల్ మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ మాలిక్యులర్ బయాలజీ కానీ లైఫ్ సైన్సెస్ కానీ ఏదైతే మీరు ఏ టాపిక్ని అయితే మీరు చదివి ఉంటారో ఆ టాపిక్ యొక్క సర్టిఫికేట్స్ని ఖచ్చితంగా మీరు ఎన్క్లోజ్ చేయాలి. అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళైతే సర్టిఫికేట్ ఆఫ్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ పంపించాలి. లేదు అని అంటే కనుక సర్టిఫికేట్ ఆఫ్ డిగ్రీ వితౌట్ కంప్యూటర్స్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అన్న సర్టిఫికేట్ అయితే కంపల్సరీ పంపించమంటున్నారు. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు ఇంకొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ అలాగే ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప రిజర్వ్స్ ఫుల్ రైట్స్ టు చేంజ్ ఆర్ మోడిఫై ఆర్ టు క్యాన్సిల్ ద నోటిఫికేషన్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అంటున్నారు. అంటే ఒకవేళ కనుక వీళ్ళు ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయొచ్చు ఆర్ మోడిఫై చేయొచ్చు, అంటే పోస్టుల్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు, ఆర్ లేకపోతే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయొచ్చు అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసే అవకాశం లేదండి, ఎందుకంటే మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చింది 3 days టైంలో మీరు పంపించాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎంత అర్జెంటుగా మీకు ఈ పోస్ట్స్ వాళ్ళకి కావాలి అని. సో మీకు అర్హత ఉంటే, మీకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి జాబ్ అప్లికేషన్స్ అన్ని నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి చేరడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.